నమస్కారం ప్రియనేస్తాలు. ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథ వినిపిస్తాను. హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడాది కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు అన్ని చోట్ల ధూమ్ధామ్గా జరుపుతారు. బాజా భజంత్రీలు, భజనలు, సంకీర్తనలతో అన్ని మందిరాలలో హనుమంతుని కీర్తన జరుగుతోంది. స్వర్గలోకం నుంచి హనుమాన్ ఇదంతా చూస్తున్నాడు. ఆయన సీతారాములు ఇంకా లక్ష్మణునితో ఇలా చెప్తాడు: స్వామి, భూలోకంలో నా జన్మదిన వేడుకల ఏర్పాట్లు ధూమ్ధామ్గా అవుతున్నాయి. భూలోకవాసులు నా జన్మదినాన్ని ఎంతో భక్తితో జరుపుకుంటారు. వారు నేను మీ అందరితో కలిసి భూలోకానికి రావాలని కోరుకుంటున్నారు. ఇది చాలా మంచి విషయం హనుమాన్. హనుమంతుడు భూలోకం వెళ్లటం కోసం అందంగా తయారవుతాడు. సీతారాములు, లక్ష్మణుడు హనుమంతునితో కలిసి భూలోకానికి చేరుకుంటారు. భూలోకంలో రామనామ జపం విన్న హనుమ ఎంతో ప్రసన్నుడవుతాడు. అన్ని చోట్ల శ్రీరామనామ జపం జరుగుతూ ఉంటుంది. హనుమంతుడు ఇది చూసి మంత్రముగ్ధుడవుతాడు. కొన్ని చోట్ల రామాయణ పారాయణం, మరికొన్ని చోట్ల హనుమాన్ చాలీసా పఠనం జరుగుతూ ఉంటుంది. అన్ని వైపులా సంతోషం నిండి ఉంటుంది. అప్పుడు ఒక వ్యక్తి దృష్టి వాళ్ల నలుగురిపైన పడుతుంది. జై శ్రీరామ్! రామ్ పరివార్లాగా వచ్చిన మీలో ఈ బాలుడు నిజంగా హనుమంతునిలాగే ఉన్నాడు. ఇతనికి లడ్డూ ప్రసాదం తినాలని ఉన్నట్లుంది. ఇలా రండి, ఇప్పుడే మండపం నుంచి ప్రసాదం తీసుకొని వస్తాను. చూశారా భగవాన్, నా జన్మదినన్నాడు భూలోకంలో ఎన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయో. ఇదిగో ఈ లడ్డూ తీసుకోండి. శ్రీరామ, ఇదిగో మీ లడ్డూ. మాతా సీత, ఈ లడ్డూ మీకోసం. లక్ష్మణ, ఇది మీ లడ్డూ. మీ అందర్నీ చూస్తే నిజంగా రామ్ పరివారం ఇక్కడికి వచ్చినట్లుగా ఉంది. ఈ లడ్డూ నిజంగా ఎంతో రుచికరంగా ఉందమ్మా. ఇలా అని చెప్పి ప్రసాదం తిన్న తర్వాత వారందరూ అక్కడ్నుంచి అంతర్ధానమైపోతారు. అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతారు. కళ్లలో ఆనంద బాష్పాలు వస్తాయి. ఎవరైతే వారిని రామ్ పరివార్ వేషగాళ్లని అనుకున్నారో అతను ఎంతో బాధపడతాడు. హే భగవాన్, మా వల్ల ఏం పొరపాటు జరిగింది? మీరంతా మాకు దర్శనం ఇస్తే మేము మిమ్మల్ని వేషగాళ్ళు అనుకున్నాం. మేము పెద్ద తప్పు చేశాం. భగవంతుడు మనకు ఎప్పుడు ఎలా దర్శనమిస్తాడో మనకు తెలియనే తెలీదు. సరిగ్గా చెప్పావు సోదరి. పదండి, లోపలికి వెళ్ళి వారిని పూజిద్దాం. వారిని మన తప్పుల్ని క్షమించమని వేడుకుందాం. హనుమాన్జీ సీతారాములు ఇంకా లక్ష్మణునితో కలిసి తన పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లను చూస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. అప్పుడే వారి దృష్టి కూలిపోయే స్థితిలో ఉన్న ఒక గుడిసెపై పడుతుంది. అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. భగవాన్, ఈ గుడిసెలో ఇంత చీకటిగా ఉందేమిటి? ఇక్కడ ఎవరూ ఉండరా? అది లోపలికి వెళ్తేనే తెలుస్తుంది హనుమా. నలుగురు ఆ ఇంట్లోకి చేరుకుంటారు. అక్కడ ఒక కుటుంబం ఉంటుంది. ఒక వృద్ధ వ్యక్తి, ఒక భార్యాభర్తల జంట తమ పిల్లలతో కలిసి ఉంటారు. గుడిసెలో ఒక మూలగా భగవాన్ హనుమాన్ యొక్క మూర్తి ఉంటుంది. భార్య విగ్రహం ముందర దీపం వెలిగించి ప్రార్థన చేస్తుంది. హే భగవాన్, ఈరోజు మీ జన్మదినం. ఇలాంటి రోజున కూడా మీకు ఖిచడీ మాత్రమే నైవేద్యంగా పెట్టగలుగుతున్నాను. రోజురోజుకి మామగారి ఆరోగ్యం పాడైపోతోంది. మా దగ్గర తినడానికి గాని, పిల్లల స్కూలు ఫీజు కట్టడానికి గాని డబ్బులు లేవు. ఇంట్లోని సరుకులు కూడా నిండుకున్నాయి. ఇలా అని చెప్పి ఆమె విగ్రహం ముందు ఏడుస్తూ ఉంటుంది. అరే మాలతి, హనుమంతుని విగ్రహం ముందర కూర్చొని ఏడవడం వల్ల ఏం ఉపయోగం ఉంది? ఆయన మన బాధ వింటాడా ఏమిటి? ఎన్నో రోజుల నుంచి పని కూడా దొరకడం లేదు. నాన్నగారి మందులు కూడా అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీరు బాధపడకండి. ఇవాళ హనుమాన్ జయంతి. ఈరోజు ఆయనను పూజిస్తే మన కష్టాలు, బాధలు తీరిపోతాయి.
చూస్తూ ఉండండి. భగవాన్, మీ జన్మదినం నాడు కిచిడీ ప్రసాదం పెడుతున్నాను. ఇది తప్ప తినడానికి ఇంకేమీ మిగలలేదు. దీన్ని స్వీకరించండి ప్రభూ. హనుమంతుడు కిటికీలో నుంచి ఇదంతా చూస్తూ ఉంటాడు. ప్రభూ, నేను వీరితో కలిసి నా పుట్టినరోజు జరుపుకోవాలనుకుంటున్నాను. ఇది మంచి ఆలోచన హనుమా. హనుమంతుడు తలుపు కొడతాడు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? శ్రీరామ్ పరివార్ మీ ఇంటికి వచ్చింది. మమ్మల్ని స్వాగతించరా? ఇంతలో మాలతి తలుపు తెరుస్తుంది. వీరు రామ్ పరివార్ వేషంలో వచ్చినట్లున్నారు. వీళ్ళని లోపలికి పిలుస్తాను. అందరూ లోపలికి రండి. నా పుట్టినరోజు మీ అందరితో కలిసి చేసుకోవాలి అనుకుంటున్నాను. కేక్ కట్ చేయాలి. రకరకాల మిఠాయిలు, పిండి వంటలు తినాలి. అందుకే మేమంతా మీ ఇంటికి వచ్చాము. కాని మా ఇంట్లో కిచిడీ తప్ప ఇంకేమీ లేదు. ఇలాంటి మంచి రోజునాడు మీరంతా భగవంతునిలా మా ఇంటికి వచ్చారు. మీ కోరిక ఎలా తీర్చగలను? హే హనుమా, నాకు సహాయం చేయి. ఒక పని చేయి తల్లి. ఆ కిచిడీని 5 భాగాలుగా చేయి. మాలతికి ఏమీ అర్థం కాదు. ఆమె వారందరినీ వేషగాళ్లని అనుకుంటుంది. హనుమంతుడు చెప్పినట్లుగానే చేస్తుంది. అప్పుడు ఒక్కొక్క ప్లేట్ మారిపోతూ ఉంటుంది. మొదటి ప్లేట్ మంచి కేక్లాగా మారిపోతుంది. రెండవది లడ్డూ మిఠాయిలాగా మారిపోతుంది. మూడవ ప్లేట్ పిండి వంటలుగా మారిపోతుంది. 4వ ప్లేట్ కొత్త బట్టలుగా మారిపోతుంది. ఇంకా మిగిలిన 5వ ప్లేట్ బంగారు నాణాలుగా మారిపోతుంది. మాలతి, ఆమె కుటుంబం ఇది చూసి ఆశ్చర్యపోతారు. తమ కళ్లను తామే నమ్మలేకపోతారు. వచ్చిన వాళ్ళు వేషగాళ్లు కాదు, నిజంగా శ్రీరామ పరివార్ అని వారికి అర్థమవుతుంది. అందరూ వారి పాదాలపై పడతారు. మాలతి హనుమాన్ జయంతి నాడు శ్రీరామ్, సీత, లక్ష్మణులతో కలిసి హనుమాన్ మా ఇంటికి వచ్చారు. మేము ధన్యులము ప్రభూ. అవునమ్మా, నువ్వు స్వచ్ఛమైన మనసుతో నన్ను తలుచుకున్నావు. ఎవరైతే హనుమాన్ జయంతి నాడు నన్ను స్వచ్ఛమైన మనసుతో తలుచుకుంటారో వారిపై నా కృప ఎప్పటికీ ఉంటుంది. సరే పదండి, నా పుట్టినరోజు నాడు కేక్ తినాలి కదా. అందరూ హనుమంతుని దగ్గరికి వస్తారు. ఆయన కేక్ కట్ చేస్తాడు. కుటుంబాన్నంతటినీ ఆశీర్వదించి వారు అంతర్ధానమైపోతారు. మాలతి ఇంట్లో శ్రీరాముని రాకతో సుఖ సమృద్ధులు వస్తాయి. మామగారి ఆరోగ్యం బాగైపోతుంది. భర్తకి ఉద్యోగం దొరుకుతుంది. కుటుంబమంతా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. హనుమంతుని కృప వల్ల వారికి దేనికి లోటుండదు. స్వచ్ఛమైన మనసుతో భగవంతుని ధ్యానిస్తే వారు దర్శనం ఇవ్వడానికి తప్పక వస్తారు. కావలసింది నిస్వార్థమైన మనసు. నేస్తాలు, కథ నచ్చిందా? కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.